నువ్వు ఒకళ్ళకి నీ బండికి తప్పలేదు, నీ బండికి తప్పలేదు. నేను లేనోడిని అందరూ ఎవడో ఉన్నవాడు లేనాడు కాబట్టి చేసుకున్నాం. తప్పేం కాదు, నిజంగా ఇంకా బేసిక్గా అక్కడ వైజాగ్ వెళ్ళే లేడీస్ మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీలు కట్టడానికి ఎక్కువగా ఉండేవారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎవరు లేదు. ఉదురుడికి సత్తా ఎవడన్నా అదే సెటిల్మెంట్ అంటే ఒప్పుకుంటారా? ఎవడు వచ్చేయమంటున్నాడా? లేనాడు కుదరలేదా కంప్లైంట్ ఎట్టండి ఎవడెట్టుకోడు. ఇది ప్రైవేట్ బస్సు వెనకాల ఉన్నోడికి ఎక్కించేసుకుంటావు. అదే టికెట్లు వాళ్ళు దింపాలంటే ఆన్లైన్ టైం పడుతుంది. వాళ్ళు సరదా పడుతున్నావు. ఈ లోపల ఏదో బస్సు ఎక్కించుకుంటారు, ఇంకో 10,000 20,000 బొక్క వస్తుంది. పెట్టి చేయండి, అదే అవుతుంది కదా. పర్లేదు ఎట్టన్నా నువ్వు పెట్టి పర్లేదు. నువ్వు ఎలా పెడతావు పెట్టి పెట్టుకోండి, పెట్టండి. నువ్వు ఎలా కట్టాలి వాళ్ళ పెట్టి తెలియదు. నేనేమంటున్నాను, రైతులు ఇమ్మను వారం పోయాక అప్పు చేసి సంపాదించరా ఈ రోజు ఇంటికి కూర్చుని పోతారా? ఆ మాట అసలు నల్ల పోన్నాడు అంటే 5,000 13,000 నువ్వే భయ్యా, నువ్వు 5,000 ఇస్తాను, ఒక 8,000 అందుకే నువ్వు అది ఒకే బస్సు కాదనుకోవడానికి అంతే. మనోడు తప్పు జరిగింది, దానికి అంత అవుతుందో తెలుసు. డబ్బులు కూడా వద్దు, ఏం వద్దు. అక్కడికి వచ్చే లేకపోతే డబ్బులు ఇచ్చే అంతే, రెండే అయిపోతుంది. స్పాట్ లో 5,000 ఇచ్చి చెప్పినట్టు 2,000 అన్న, 2,000 ఒక వారమో అంటే 10 రోజులు పడతాను. ఏదో 10,000 చెప్పుకొని ఇచ్చేసు గోవాలని కరెంట్ సత్యం వాళ్ళు వెళ్తారు. ఏ డ్రైవర్ అయినా నాగేంద్ర చెన్నై 1600 ఇస్తారన్న.